ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల అక్రమాల కేసులో క్యాంప్ సైన్ మీడియా డైరెక్టర్ మధుసూదన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్ 1 ఆన్సర్ షీట్లను డిజిటల్ వాల్యుయేషన్ చేసినందుకు మధు కంపెనీకి ₹1,14,00,000 చెల్లించినట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని అభ్యర్థులు ఆరోపించారు. పరీక్షలు నిర్వహించే సమయంలో జవాబు పత్రాలను మాన్యువల్ గా మూల్యాంకనం చేస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం చేశారని హైకోర్టులో కొందరు అభ్యర్థులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై అప్పట్లో హైకోర్టు విచారణ జరిపింది. డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేయడమే కాకుండా మాన్యువల్ మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు పరీక్షా పత్రాలను విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి మంగళగిరికి సమీపంలో ఉన్న హైలాండ్ కు తరలించారు. అక్కడ మూల్యాంకనం చేయించినట్లు పేర్కొన్నారు. మూల్యాంకనం జరగలేదని పేర్కొన్నప్పటికీ డిజిటల్ మూల్యాంకనం చేసిన కామ్సైన్ కంపెనీకి ₹1.14 కోట్ల చెల్లించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ఈ కామ్సైన్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్న పమిడి కాలువ మధుసూదన్ ను విజయవాడ పోలీసులు సోమవారం హైదరాబాద్ లోనూ ప్రశ్నించారు. మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. మళ్లీ ప్రశ్నించిన తర్వాత కోర్టులో హాజరు పెట్టే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై విజయవాడ పోలీసులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులను A1 గా చేర్చారు. A2 గా కామ్సైన్ కంపెనీ డైరెక్టర్ పెమిడి కాలువ మధుసూదన్ ను చేర్చడమే కాకుండా హైదరాబాద్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఏపీపీఎస్సీతో సంబంధం లేని హైలాండ్ రిసార్టులో జవాబు పత్రాలను రెండోసారి వాల్యుయేషన్ చేయించినప్పటికీ ఆ అంశాన్ని అప్పటి ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. ఈ అంశాన్ని అభ్యర్థులు ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించారు. కోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రూప్ 1 మెయిన్ పరీక్షలను కొట్టివేసింది. మొత్తం వ్యవహారం వెనుక కీలక పాత్ర పోషించింది పిఎస్ఆర్ ఆంజనేయులు అని పోలీసులు భావిస్తున్నారు. అప్పట్లో పేపర్లను వాల్యుయేషన్ చేసే ప్రొఫెసర్లకు ఇతర సిబ్బందికి కామ్సైన్ కంపెనీకి ₹1,14,00,000 చెల్లించారు. ఈ ఆధారాలన్నీ లభ్యం కావడంతో డిజిటల్ మూల్యాంకనానికి రెండోసారి మాన్యువల్ మూల్యాంకనానికి ఎంపికైన అభ్యర్థుల్లో 62% తేడా ఉందని హైకోర్టులో వాదించారు. తమకు కావాల్సిన వారిని ఎంపిక చేయించుకున్నారని ఆరోపించారు. డిజిటల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూలకు 326 మంది ఎంపికైతే వారిలో 202 మందిని రెండోసారి మాన్యువల్ వాల్యుయేషన్ లో ఎంపిక చేయడమే అసలు అక్రమాలకు